ప్రతి యవ్వనస్తుడు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. కాలేజీలోనికి వెళుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీరు అప్పటి వరకు తల్లిదండ్రుల సమక్షంలో ఏదో చక్కగా భయభక్తులతో దేవుని సన్నిధికి వచ్చి సాగుతారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడే ఉద్యోగం వచ్చేసింది అన్నట్లుగా, ఇంకా మన అంతటోళ్ళు లేరు అన్నట్లుగా ఒక మనసులో ఆలోచన వచ్చేసి ఇక మనం చేసే పనులు, వేసే వేషాలు ఎలా ఉంటాయంటే చాలా ఇదిగా ఉంటాయి. అలాంటప్పుడు మీ అమ్మ నిన్ను స్కూలుకు పంపించింది, కాలేజీకి పంపించినప్పుడు మీ అమ్మ మనసు నీతో రాలేదా? చేసేటువంటి పనుల్లో మీ నాన్న మనసు నీతో రాలేదా? ఆలోచన చేయండి. నా మనసు నీతో కూడా రాలేదా అని అంటే, వారం దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటా ఉన్నాం, దైవ సేవకులు చెప్పినటువంటి ఆ మాట మనతో రాలేదా? ఇది ఆలోచన చేసుకోవాలి అందరూ కూడా. చాలా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నాను, బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాను. నేటి కాలంలో యువత ఎలాగుంటా ఉందంటే, మీ యొక్క తల్లిదండ్రుల మనస్సు మీతో రావాలి, దేవుడు మనస్సు మీతో రావాలి. నన్ను చూస్తున్నాడు ఆయన, నా తల్లికి నేనేం చెప్పను, నా తండ్రికి నేనేం చెప్పను అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అది లేకపోతే ఎందుకండి మన బ్రతుకెందుకు? నా తల్లిని బాధ పెట్టినటువంటి వానిగా నేనున్నాను, నా తండ్రిని బాధ పెట్టిన వానిగా నేనున్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఇలా నిలబెట్టాడు కనుకనే మీ మధ్య ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. వినండి, మీరు ఏం చేసినా అప్పుడు ఆలోచించుకోండి. ఇది తప్పు అనుకున్నప్పుడు, అమ్మో మా తల్లిదండ్రుల ముందు ఒక రోజు నిలబడాలి, నేను దేవుని ముందు నిలబడాలి. అప్పుడు ఆ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసుకోవాలి. మన సండే స్కూల్ నడిపించేటువంటి యవన బిడ్డ ఆరాధనలో చాలా బాధతో మాట చెప్పాడు. ఆ మాటకు నా గుండెలు చాలా పగిలిని. మేము ఎంతగానో సండే స్కూల్ పిల్లల్ని చక్కగా నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాం, ఎంతో చక్కగా వాళ్ళని ఆత్మీయంగా ఎదిగించాలని ఆలోచన చేస్తున్నాం. కానీ తీర్థాలు వెళ్ళి ఇలాంటి వాళ్ళని ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లో చూసి ఇదేనా మనం నేర్పుతున్నాం అనేటువంటి పరిస్థితి ఆ బిడ్డకి వచ్చి, ఎందుకు వీళ్ళని మనం సరిగ్గా నేర్పలేకపోతున్నామంటే, తల్లిదండ్రులుగా మీకు కూడా కొంత మరి మీ తల్లిదండ్రుల మాట వినవలసినటువంటి వారుగా మీరున్నారు. మీ తల్లిదండ్రుల మనసు మీతో వచ్చిందంటే అటువంటి అట్లకి వెళ్లకుండా చాలా భక్తిగా భయముతో ఉంటారనేటువంటి విషయాన్ని ఆలోచించండి. ఒక్కొక్కరిని ఇక్కడ నిలబెట్టి మీరు అల్లరితో కూడినటువంటి ఆటపాట్లకు వెళ్ళారు అని నిలబెడితే ఒక్కొక్కళ్ళు పరువు ఏమైపోతుందో చూసుకోండి. ఇక్కడ సరదాగా వచ్చారు ఇక్కడికి దేవుని మందిరానికి, 26వ తారీఖున ఏదో స్వరూప్ పిలిచాడు, వచ్చేసి మనం పాలు పంపులు పంచుకుని వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో వచ్చేసారా? ఏ తప్పు చేసినా దేవుని యొక్క మనసు మీతో రావాలి. ఆ మనసు మీతో వచ్చినప్పుడు మీరు ఎంతో కొంత భయభక్తులతో ఉంటారు. ఒక్కడ కావాలంటే దేవునిగా ఒక్కడో నువ్వే. వెళ్ళిపోయిన తర్వాత కుక్కతో వంకర కింద మారిపోకండి, వంకరతో కింద ఉండకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా భయభక్తులతో జీవించడానికి ఇష్టపడండి. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో ఆలోచన చేసుకోండి. ఒక్కళ్ళ తాకినా చాలు.